హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అను దాడి బ్లాగ్స్. ఈరోజు వీడియోలో కమ్మనైన దొండకాయ ఉల్లికారం. ఈ ఉల్లికారం చాలా ఈజీ రెసిపీ. ఈ కూర ఒక్కటే చేసుకుంటే చాలు, అసలు వేరే ఇంకేం కర్రీస్ అవసరం లేదు, రసం కూడా పప్పు కూడా అవసరం లేదు, దీంతోనే తినేసేయచ్చు. దీనికోసం ముందుగా సన్నగా దొండకాయలను తరిగి పెట్టుకొని ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చనిపప్పు, మినప్పప్పు, ఒక ఎండుమిర్చి, పల్లీలు కూడా వేసి పల్లీలు మంచిగా వేగాక పక్కన పెట్టేసుకోవాలి. అదే నూనెలో తరిగి పెట్టుకున్న దొండకాయ ముక్కలు కూడా వేసి కొంచెం పసుపు, సాల్ట్ వేసి కలుపుకుంటూ ఉండాలి. ఈ దొండకాయ ముక్కలు మంచిగా ఫ్రై అవ్వడానికి 30 to 40 మినిట్స్ పడుతుంది. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అడుగంటేస్తుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలి. దొండకాయలు అన్నీ నీట్గా ఫ్రై అయ్యాక అప్పుడు ఉల్లికారాన్ని వేసుకోవాలి. ఈ ఉల్లికారం కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 3 చిన్న సైజు ఉల్లిపాయలు లేదా ఒక పెద్ద ఉల్లిపాయను సన్న ముక్కలుగా కోసుకొని వేసుకొని వెల్లుల్లి రెబ్బలు, కారానికి సరిపడా కారం, అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ మరీ ఫైన్ పేస్ట్లా కాకుండా కొంచెం కోర్స్గా పట్టుకోవచ్చు, లేదంటే పేస్ట్లా అయినా చేసుకోవచ్చు. చేసుకొని ఇలా మంచిగా దొండకాయలు ఫ్రై అయ్యాక ఆ దొండకాయల్లో ముందుగా చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ని వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 1 మినిట్ వరకు అలానే కలుపుకుంటూ పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకొని తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ సర్వ్ చేసుకోవచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. దొండకాయ తాలింపు, గుత్తి దొండకాయ, అలాగే దొండకాయ మసాలా కర్రీ ట్రై చేసి ఉంటారు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. టైం కొంచెం ఎక్కువ పట్టొచ్చు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు ఒకసారి ట్రై చేయకపోతే కంపల్సరీ ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో నాకు చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.